ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళితే తమకు సమయం ఇస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. దాంతోపాటు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమయం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం మాకు ఇవ్వాలంటున్నారు ఆయన. ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం ఇస్తే అన్ని చెప్పడం కుదరదంటున్నారు. వాళ్ళకి టైం ఇవ్వడం ఇష్టం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇటు విజయసాయిరెడ్డితో పాటు అంటే విజయసాయిరెడ్డి అంతకన్నా ముందు నలుగురు ఎంపీలు వీళ్ళు పార్టీ మారే అంశం కావచ్చు, దాంతోపాటు కొంతమంది రాజీనామా చేయడం కావచ్చు, పార్టీ మారడం కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. ఈరోజు వాళ్ళను ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తున్నా అంటూ ఇటు కొంతమందిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. గత పాలన కార్యకర్తల విషయంలో తప్పు చేశా, ఈరోజు వాళ్ళను ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తున్నా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ 2.0 పాలనలో కార్యకర్తలకు భరోసా ఉంటుంది. మాకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, 4 బయటకు వెళ్లారు. వెళ్ళిన వారికి ఒకటే చెప్తున్నా, రాజకీయాలు క్యారెక్టర్ ఉండాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి ప్లస్ ఆ 4 ఉద్దేశించి ఆయన భయపడో ప్రలోభాలకు క్యారెక్టర్ను తగ్గించుకోకూడదంటూ చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డికైనా ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుందంటూ చెప్పడం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో ఇంకా ఎవరైనా వెళ్ళిపోయినా వాళ్ళకి ఇంతే అంటున్నారు ఆయన. అవతల పార్టీలోకి వెళితే విలువ ఉంటుందా అంటూ ప్రశ్నించారు జగన్. స్పీకర్కి లేఖ రాశాం, సమాధానం రాలేదు. స్పీకర్ సమాధానం ఇచ్చాక చూద్దామంటూ చెప్పుకొచ్చారు ఆయన. అనర్హత వేటు వేసినా ఏం చేసినా దేనికైనా నేను రెడీ అంటూ జగన్ చెప్పుకొచ్చారు.